సమ్మర్ వచ్చేసిందంటే మనం పచ్చళ్ళు పెడుతూ ఉంటాం కదా! ఇక్కడైతే నేను టమాటోని ఎండబెట్టి పచ్చడి పెడుతున్నా. మీలో ఎంతమంది ఇట్లా పెడతారు చెప్పండి? అసలు ఒక 6 కేజెస్ టమాటా తెచ్చాననమాట. కొంచెం దూరగా ఉన్న వాటిని తీసుకొచ్చి నీట్‌గా కడిగేసి, తుడిచి, ఆరిన తర్వాత మంచిగా కట్ జేసి 6 కేజీలకి నేనైతే కేజీ ఉప్పుని ఒక్కొక్క లేయర్‌గా అంటే ఒక లేయర్ టమాటోలు, ఒక లేయర్ ఉప్పు, ఒక లేయర్ టమాటాలు, ఒక లేయర్ ఉప్పు అట్లా వేసుకొని ఊరబెట్టుకున్నాననమాట. ఒక రోజు మొత్తం ఊరబెట్టుకున్న తర్వాత అందులో నుంచి ఊట మొత్తం బయటకొచ్చేస్తది. ఇప్పుడు టమాటోలు మొత్తం నీళ్లు పిండేయాలనమాట. అందులో కొంచెం కూడా లేకుండా నీళ్లు పిండేసి వీటిని ఆరబెట్టుకుంటాం అనమాట. 1, 2 రోజులు ఆరబెట్టుకొని మిగతా ప్రాసెస్ మనం నిలవ పచ్చడి ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెడతామనమాట. నిజంగా టేస్ట్ సూపర్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీరు ఎట్లా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. మేమైతే ఈసారి సమ్మర్‌కి ఒక 6 కేజెస్ టమాటా పచ్చడైతే పెట్టినామనమాట. ఈ మిగిలిన ఊటలో ఏం చేస్తామంటే, ఒక ముప్పావు కేజీ దాకా చింతపండుని రిబ్బ మొత్తం తీసేసి అందులో నానేస్తామనమాట. నైట్ మొత్తం నానబెడితే మార్నింగ్ వరకల్లా మంచిగా నానిపోద్ది. చక్కగా దాంట్లో గుజ్జంతా తీసేసి, లేదంటే డైరెక్ట్‌గా మిక్సీకి వేసి మిగతా ప్రాసెస్ చేస్తాము. నిజంగా చాలా అంటే చాలా బావుంటది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ప్రాసెస్ చూపిస్తా. ఇట్లా అన్నీ పిండేసుకున్న తర్వాత ఎండలో ఒక పొడి క్లాత్ మీద కాటన్ గుడ్డ మీద వేసి ఎండబెట్టాలనమాట. అట్లా అని చెప్పి మరీ ఒరుగుల్లాగా ఎండబెట్టకుండా కొంచెం లైట్‌గా పదునుండే విధంగా ఎండబెట్టుకోవాలి. నేనైతే ఒక 2 డేస్ ఇట్లాగ ఎండకైతే పెట్టాను. అండ్ ఫుల్ లెంత్ వీడియోలో అయితే పచ్చడి ఎలా చేసుకోవాలనో నేను పోస్ట్ చేస్తాను. వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.